శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 2వ సర్గము. లంకానగర వర్ణనము. అందు ప్రవేశించు విషయమున హనుమంతుని ఆలోచన. లఘురూపమున అతడు నగరమున ప్రవేశించుట. చంద్రోదయము. మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు ఇతరులకు ఎవ్వరికిని దాటసఖ్యముగాని సాగరమును అవలీలగా లంఘించి స్వస్థచిత్తుడై తిన్నగా త్రికూట పర్వత శిఖరముపైనున్న లంకానగరము మీదికి తన దృష్టిని సారించెను. పరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు అచట అనగా త్రికూట పర్వతముపై నిలిచియుండగా వృక్షములు ఆయనపై పుష్పములను వర్షించెను. అప్పుడతడు పుష్పమయ విగ్రహుడై భాసించెను. మిక్కిలి పరాక్రమము గలవాడును ప్రజ్ఞాశాలియు అయిన హనుమంతుడు 100 యోజనముల సముద్రమును లంఘించియు అలసటను ఏమాత్రము పొందలేదు. చిక్కు చెదరకయుండెను. పైగా ఒక్క నిట్టూర్పును కూడా విడువలేదు. 100 కొలది యోజనముల దూరమునైనను నేను సులభముగా దాటగలను అనగా లంఘింపగలను. కేవలము ఒక్క 100 యోజనములకు పరిమితమైన ఈ సాగరము నాకొక లెక్కయా అని అతడనుకొనెను. మారుతి పరాక్రమవంతులలో శ్రేష్ఠుడగుటయేగాక ఎగుర అనగా లంఘింపగలవారిలో కూడా సర్వోత్తముడు. అట్టి వేగము గలవాడైన అతడు మహాసముద్రమును దాటి అనగా లంఘించి లంకకు చేరెను. అచటి వనములు నల్లని పచ్చిక బయళ్ళు కలిగి సువాసనలు వెదజల్లుచుండెను. వాటి మధ్య అక్కడక్కడా గండశిలలు ప్రశస్తమైన వృక్షములును కలవు. అట్టి వనములయందు అతడు సంచరించెను. వానరోత్తముడును మహా తేజస్వియు అయిన హనుమంతుడు చెట్లతో నిండిన పర్వతముల మీదను పుష్పించిన వనముల మధ్యను తిరుగాడెను. పవనసుతుడు ఆ త్రికూట పర్వతముపై మసలుచూ అచటి వనములను ఉపవనములను ఆ పర్వత శిఖరముపైనున్న లంకానగరమును తిలకించెను. ఆ కపివరుడు అచట సరళ అనగా దేవదారు వృక్షములను, కొండగోగు చెట్లను, బాగుగా పుష్పించిన ఖర్జూరపు చెట్లను, మోరటి నిమ్మ వృక్షములను, కొండమల్లె మొగలి పొదలను, సువాసనలను వెదజల్లు పిప్పలి చెట్లను, కడిమి ఏడాకుల అరటి, వేగిస, కాంచన వృక్షములను, పుష్పించిన గన్నేరు చెట్లను, పూలభారముతో వంగినవియు మొగ్గ తొడిగినవియు వివిధములగు పక్షులతో నిండినవియు గాలితాకిడికి తలలూపుచున్నట్టివియు అగు ఇతర వృక్షములను గాంచెను. హంసల తోడను, కారండవ పక్షుల తోడను కూడినవియు పద్మముల తోడను, కలువల తోడను ఒప్పుచున్నవియు నగు దిగుడుబావులను, రమ్యములైన వివిధములగు విహార ప్రదేశములను, అన్ని ఋతువులయందును పుష్పించు ఫలించు వృక్షములతో చుట్టూను వ్యాప్తములయ్యున్న పలు విధములగు జలాశయములను, మిక్కిలి మనోహరములైన ఉద్యానవనములను ఆ కపివరుడు దర్శించెను. సర్వ శుభలక్షణ సంపన్నుడైన హనుమంతుడు రావణునిచే పరిపాలింపబడుచున్న లంకను సమీపించెను. కనువిందు గావించు పద్మముల చేతను కలువల చేతను కూడిన అగట్టలతో ఆ లంక విలసిల్లుచుండెను. సీతాపహరణ కారణముగా శ్రీరామునకు భయపడుచున్న రావణునిచే అది ప్రత్యేకముగా రక్షింపబడుచుండెను. ఉగ్రములైన ధనస్సులను చేబూనిన రాక్షసులు దాని రక్షణకై చుట్టూను సంచరించుచుండిరి. బంగారు ప్రాకారములతో ఆవృతమై శరత్కాల మేఘముల వలె స్వచ్ఛములై గృహ సదృశములైన అనగా ఆకాశమునంటుచున్న గృహములతో ఆ మహానగరము రమ్యముగా విలసిల్లుచుండెను. ఆ లంకానగరము స్వచ్ఛములైన విశాలములైన ప్రధాన వీధులతో అలరారుచుండెను. అసంఖ్యాకములైన మహోన్నత హర్మ్యములతో పతాక ధ్వజములతో శోభిల్లుచుండెను. దివ్యములైన బంగారు తోరణములతోడను చిత్ర విచిత్రములైన లతా పంక్తులతోడను ఒప్పుచున్న ఆ లంకానగరము స్వర్గమునందలి అమరావతి వలె భాసిల్లుచుండెను. అట్టి లంకానగరమును ఆ కపిశ్రేష్ఠుడు గాంచెను. స్వచ్ఛముగా అందముగానున్న భవనములతో ఆ లంకానగరము గిరిశిఖరమున నెలకొనియుండెను. అందువలన హనుమంతుడు దానిని ఆకాశమున అలరారుచున్న నగరముగా చూచెను. విశ్వకర్మచే నిర్మింపబడి రాక్షసరాజైన రావణునిచే పరిపాలింపబడుచున్న ఆ పురము ఆకాశమున తేలియాడుచున్నదా అనునట్లు ఒప్పుచుండెను. అట్టి ఆ లంకను మారుతి దర్శించెను. విశ్వకర్మ పూర్తిగా మనస్సు పెట్టి నిర్మించిన ఆ లంకాపురి కోట ప్రాకారమే జఘనముగా అనగా నడుముగా, విపులములైన అగర్తలలోని జలములే నూతన వస్త్రములుగా,
శతఘ్నులు శూలములే కేశపాశములుగా, కోట బురుజులే కర్ణభూషణములుగా కలిగి ఒక సుందరివలే భాసిల్లుచుండెను. హనుమంతుడు అట్టి లంకాపురి యొక్క ఉత్తరద్వారమునకు చేరి సీతాదేవిని దర్శించుట ఎట్లు అని ఆలోచింపసాగెను. ఈ నగరము కైలాస శిఖర సదృశమై అంబరమును వరసికొనుచు ఎత్తైన మహాభవనములతో ఆకాశమున ఎగురుచున్నదా అనునట్లు శోభిల్లుచున్నది. నాగజాతులచే వ్యాప్తమైన పాతాళ నగరము అనగా భోగవతి వలె భయంకరులైన రాక్షసులచే ఇది నిండియున్నది. మిక్కిలి స్పష్టముగా చక్కగా నిర్మింపబడి ఊహకందని శోభలతో విలసిల్లుచున్న ఈ నగరము పూర్వము కుబేరునిచే అధిష్ఠింపబడి ఉండెను. మహాసర్పములచే గుహవలే ఈ లంకానగరము కోరలు గలవారును, చేతులలో శూలములను పట్టిసములను ధరించిన వారును, శూరులును భయంకరులును అయిన పెక్కుమంది రాక్షసుల చేత రక్షింపబడుచున్నది. ఆ లంకానగరము యొక్క మహారక్షణ వ్యవస్థను, దాని చుట్టూను గల సాగరమును చూచి ఆ కపివరుడు రావణుని ఒక భయంకర శత్రువుగా భావించి అనగా గుర్తించి ఇట్లు ఆలోచింపసాగెను. వానరులు ఇచ్చటికి వచ్చినను ఏమియూ ప్రయోజనముండదు. ఏలనన యుద్ధమున ఈ లంకను జయించుటకు దేవతలకును శక్యముగాదు. ఇతరులెవ్వరునూ తేరిపారజూడరాని విధముగా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థతో రావణుడు లంకానగరమును పాలించుచున్నాడు. ఇది ఎంతటి వారికిని ప్రవేశింపశక్యముగానిది. శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో సప్తతాళ వృక్షములను భేదించెను, సప్తకుల పర్వతములను కూలద్రోసెను. ఆయన బాణము భూలోకాది సప్తలోకములను చొచ్చుకొనిపోయి పాతాళలోకమును జేరి మరలి వచ్చి అది తూనీరమున ప్రవేశించెను. అయినను మహాబాహువైన శ్రీరాముడు సైతము ఇట్టి లంకను జేరి ఏమి చేయగలడు? రాక్షసులను జయించు విషయమున వారి ఆసురీ ప్రకృతి కారణముగా సామోపాయమునకు అవకాశమే లేదు. వీరు అర్ధసంపదలు కలవారగుట వలన దానము చేయుట ఇచ్చట పని చేయదు. బలదర్పితులగుట వలన వీరికడ భేదోపాయమునకు తావులేదు. వీరు బుద్ధి పరాక్రమశాలు రగుట వలన ఇక యుద్ధమున వీరిని జయించుట అసాధ్యముగా కన్పట్టుచున్నది. అనగా చతురుపాయములను వీరి ఎడల నిరర్ధకములు. అంగదుడు, నీలుడు, నేను, ధీశాలి అయిన సుగ్రీవుడు, బలిష్ఠులైన ఈ నలుగురు వానరులకు మాత్రమే ఈ లంకలో ప్రవేశించుటకు సాధ్యమగును. సీత బ్రతికియున్నదా లేదా అనునది ముందుగా తెలుసుకొనదగిన ముఖ్య విషయము. ఆ జానకీదేవిని చూచిన పిమ్మటనే ఈ విషయమును గూర్చి ఆలోచించుట యుక్తము. శ్రీరాముని అభ్యుదయ కార్యసాధనయందే నిరతుడైన కపివరుడు ఆ గిరిశిఖరముపై నిలచినవాడై ఒక్క క్షణము ఇట్లు ఆలోచింపసాగెను. మిక్కిలి క్రూరులును బలిష్ఠులును అయిన రాక్షసులచే రక్షింపబడుచున్న ఈ రావణ నగరమును నేనీ రూపముతో ప్రవేశించుట అసాధ్యము. ఈ రాక్షసులెల్లరునూ తీక్షణమైన తేజస్సు గలవారు, మహాపరాక్రమశాలురు, మిక్కిలి బలవంతులు. సీతాన్వేషణకై వీరిని నేను వంచింపవలెను. అనగా వీరి కన్నుగప్పి కార్యమును సాధించుట ఎట్లు? లక్ష్య అనగా కనబడు రూపమున వెళ్ళినచో నన్ను రాక్షసులు కనుగొందురు. అలక్ష్య అనగా కనబడని రూపమున సీతాన్వేషణ చేయుట సాధ్యము కాదు. కావున నా ఈ మహాకార్యమును సాధించుటకై కనపడియు కనబడని అనగా సూక్ష్మరూపమును నేను ధరింపవలెను. ఆ విధముగా ఈ లంకాపురిలో ప్రవేశించుటకు రాత్రియే నాకు తగిన సమయము. అట్టి ఆ లంకాపురిని జూచి అది సురాసురులకును దుర్భేద్యమైనదని భావించి హనుమంతుడు లంకలో అడుగిడుట ఎట్లు అని మరీ మరీ ఆలోచింపసాగెను. దుర్బుద్ధియు రాక్షసరాజును అయిన రావణుని కన్నుగప్పి నేను జనకాత్మజైన సీతామాతను ఏ విధముగా చూడగలను? అంతటి మహానుభావుడైన శ్రీరాముని కార్యము భంగము కాకుండా నేను ఎట్లు ప్రవర్తింపవలెను? ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నుండు సీతమ్మ తల్లిని నేను ఒక్కడనే ఎట్లు దర్శింపగలను? స్థిరచిత్తము లేని పిరికి దూతను పొందుట వలన సిద్ధములైన అర్థములు అనగా కార్యములు కూడా దేశకాలములకు విరుద్ధముగా చేయబడినవై సూర్యోదయ సమయమున చీకట్ల వలె నశించును. ఈ కార్యమును ఇట్లు చేయవలెను, ఇట్లు చేయరాదు అని నిశ్చయింపబడిన తరువాత కూడా వివేకము లేని దూతల వలన ఆ కార్యము సఫలముగాదు.
ఏలనన తమకు ఏమియూ తెలియకున్నను తామెంతో తెలిసిన వారమని భావించి గర్వపడుతూ తలు కార్యములను చెడగొట్టుచుందురు కదా. నా స్వామి కార్యము భంగము కాకుండుట ఎట్లు? సీతాదేవి జాడను తెలుసుకుని ఉపాయమేమి? వీరి ముందర నేను అవివేకిని కాకుండుట ఎట్లు? సముద్రలంఘనము వృధా కాకుండుట ఎట్లు? నేను రాక్షసుల కంటబడినచో రావణ సంహారమును కోరుచున్న ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని కార్యము వ్యర్థమగును. రాక్షసులు పసిగట్టకుండా రాక్షస రూపమును ధరించినను లంకలో ఎచ్చట నుండుటకును సాధ్యముగాదు. ఇక వేరే రూప విషయమును గూర్చి చెప్పనేలా? రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో గాలియును ప్రసరింపజాలదు అని నేను తలంతును. ఇచ్చట బలవంతులైన రాక్షసులకు తెలియనిది ఏదియును ఉండదు గదా. చీమ చిటుక్కుమన్నను వారికి తెలిసిపోవును. నేను ఇచ్చట నా నిజరూపముతోడనే దాగియున్నచో నాకు మరణము తప్పదు. మీదు మిక్కిలి ప్రభు అనగా రామకార్యము కూడా చెడిపోవును. అందువలన రామకార్యార్థ సిద్ధికై నేను నా నిజరూపమును కుదించుకొని నా సూక్ష్మరూపముతో రాత్రివేళ లంకలో ప్రవేశించెదను. సులభముగా చొరరాని లంకానగరమును రాత్రివేళ ప్రవేశించి రావణుని భవనమును పూర్తిగా గాలించుచూ జానకీదేవిని దర్శింపగలను. ఈ విధముగా నిశ్చయించుకొని వానరవీరుడైన హనుమంతుడు వైదేహీ దర్శనము కొరకు ఆరాటపడుచున్నవాడై సూర్యాస్త సమయమునకై నిరీక్షింపసాగెను. సూర్యుడస్తమింపగనే మారుతి రాత్రియందు మార్జాల ప్రమాణమున తన రూపమును కుదించుకొనెను. అప్పుడతని దేహము ఆశ్చర్యమును గొల్పునదిగా నుండెను. పరాక్రమశాలి అయిన హనుమంతుడు ఆ ప్రదోషకాలమున వేగముగా ఎగిరి బాగుగా విభజింపబడిన మార్గములు గల రమ్యమైన లంకానగరమున ప్రవేశించెను. ఆ లంకానగరము ప్రాసాదముల వరుసలతో విస్తరించి ఉండెను. బంగారు వెండి స్తంభములతోడను స్వర్ణ నిర్మితములైన కిటికీలతోడను గంధర్వ నగరము వలె అద్భుతావహమై ఉండెను. ఆ నగరమునందలి భవనములు సువర్ణభూషితములై 7 అంతస్తులతోనూ 8 అంతస్తులతోనూ అలరారుచుండెను. వాటి భూభాగములు స్ఫటికమణులతో పొదగబడియుండెను. అట్టి మహానగరమును హనుమంతుడుగాంచెను. ఆ లంకాపురి అందలి రాక్షసుల భవనముల భూభాగములు వైడూర్యమణులచే చిత్రింపబడినవై ముత్యముల సముదాయముచే అలంకరింపబడినవై ప్రకాశించుచుండెను. రాక్షసులు నివసించు లంకయందలి గోపురములు బంగారముతో నిర్మింపబడినవై చిత్ర విచిత్రములుగా నుండెను. అవి చక్కగా అలంకరింపబడిన లంకాపట్టణమును అంతటను ప్రకాశింపజేయుచుండెను. ఊహకందని అద్భుతాకారము గల ఆ లంకను చూచి హనుమంతుడు విషాదమునకు లోనయ్యెను. కాని వైదేహీ దర్శన కుతూహలుడై అతడు మిక్కిలి సంతోషపడెను. రావణునిచే పరిపాలింపబడుచున్న ఆ లంకానగరము స్వచ్ఛములైన రాజప్రాసాద పంక్తులతో అలరారుచుండెను. అమూల్యములైన బంగారు కిటికీలతోడను తోరణములతోడను విలసిల్లుచుండెను. మిక్కిలి బలశాలురైన రాక్షసులతో గూడియుండెను. అట్టి ప్రసిద్ధమైన లంకాపురిని మారుతి గాంచెను. అట్టి సమయమున వేల కొలది కిరణములు గల చంద్రుడును నక్షత్రగణముల మధ్య విరాజిల్లుచు వెన్నెలయనడి చాందినీతో లోకమును కప్పివేయుచు హనుమంతునకు సహాయము చేయుచున్న వానివలే ఉదయించెను. ఉదయించి పైకి వచ్చుచున్న చంద్రుడు తెల్లని శంఖప్రభలతో పాలవలే తెల్లని తామరతూడుల శోభలతో ప్రకాశించుచుండెను. ఇంకనూ ఆ కళానిధి సరస్సున ఈదుచున్న హంసవలే మనోహరముగా నుండెను. అట్టి చంద్రుని ఆ వానరవీరుడు గాంచెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 2వ సర్గము.